వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దళిత జాతి ముద్దుబిడ్డ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సమతావాది సంఘ సంస్కర్త భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు అర్బన్ సిఐ ఎస్ లింగప్ప ముఖ్య అతిథులుగా పాల్గొని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా సిఐ లింగప్ప ఏపీ జెన్కో ఎంఈఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె సాల్మన్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచ్కే బాబు మాదిగలు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలను తన పరిపాలన దక్షతతో సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన నిత్య కృషిబలుడని ఆయన దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు। అదేవిధంగా హక్కుల కోసం భిక్షమెత్తకండి, వాటిని పోరాడి సాధించుకోండి చెప్పిన గొప్ప పోరాట యోధుడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు। అదేవిధంగా ఆయన రాజకీయాల్లో ప్రపంచ రికార్డు సృష్టించారని, జీవితాంతం ఆత్మ గౌరవంతో జీవించారని, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడమే కాక సమాజ స్థాపనకు కృషి చేశారని, ఆయన రాజకీయ జీవితం పలువురికి ఆదర్శమని, అఖండ భారతావనికి చేసిన సేవలను గుర్తించి ఆయన ప్రభుత్వం ఆయనకు తక్షణం భారతరత్న ప్రకటించి గౌరవించాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వై చిన్నయ్య, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సీనియర్ నాయకులు సుబ్బగళ్ల నరసింహులు, పుట్ట రవి, జిల్లా నాయకులు బొంతల ఓబులేసు, వెంకట సుబ్బయ్య, నరహరి, గుర్రప్ప, ఎంఏఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కె బాలవోబయ్య, ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ రామిగల్ల రామన్న, ఎల్ఐసి మేనేజర్ టి వెంకట సుబ్బయ్య, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు కె కొండయ్య, జమ్మలమడుగు మండల ఎంఈఎఫ్ అధ్యక్షులు పి కిరణ్ కుమార్, ఎన్సి ఓబులేసు, కోర్టు సుబ్బరాయుడు, ఆర్టీపీపీ ఎంఈఎఫ్ నాయకులు ఎం రామసుబ్బయ్య, ఎం రామంజనేయులు, ఎంఆర్పీఎస్ నాయకులు నాగరాజు, దస్తగిరి, పెద్ద ఓబులేసు, శ్రీనివాసులు, మురళీశేఖర్, భూపేష్, బుడగజంగం హక్కుల పోరాట సమితి నాయకులు నల్లప్ప, సాయి, ఎంజేఎఫ్ నాయకులు మల్లికార్జున, రత్నం, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు। జగజ్జీవన్ రామ్ గారి ఆశయ